మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని పోతపల్లి గ్రామంలో ఉన్నాము. పోతపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మనతో పాటు కొండల్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటి, మిగతా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, విలేజెస్ లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి, మీరు గెలిస్తే ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి? విలేజ్ లో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా, తర్వాత రోడ్లు, తర్వాత సబ్స్టేషన్. అంటే ఇంతకు ముందు మీరు ఈ విలేజ్ లో ఏదైనా చేశారా? అంటే గతంలో నేను వార్డు మెంబర్ గా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో వార్డు మెంబర్ గెలిచిన, సేవలు అందించిన పోతపల్లి గ్రామ ప్రజలకు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బీఆర్ఎస్ పార్టీ, మా నాయకులు, మా కార్యకర్తలందరూ కలిసి బలపరిచారు. ప్రధానంగా ఈ విలేజ్ లో ఉన్న ప్రధాన సమస్య ఏంటి? మీరు గెలిచిన తర్వాత ఈ పలానా సమస్య నేను ఫస్ట్ పరిష్కరిస్తా అని ఏం చెప్తున్నారు? ప్రధాన సమస్య మాకు వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ. ఓకే. తర్వాత వచ్చేసి హనుమాన్ దేవాలయం టెంపుల్ గుడిని డెవలప్మెంట్ చేయాలని మా ప్రధాన ఎజెండా. మా పార్టీది కానీ, మా పోతపల్లి గ్రామ ప్రజలది కానీ, మా కార్యకర్తలు కానీ అందరి ఆశయం ఒకటే. ఓకే. అంటే ఇప్పుడు జనరల్ గా చూస్తే కల్వకుర్తి నియోజకవర్గం గానీ, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పార్టీనే ఉంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మీ గ్రామ ప్రజలు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ మేము గతంలో చేసిన పనులు, మేము సర్పంచ్ లేకుండా మాకు వార్డు నెంబర్ వచ్చినా గానీ మేము చాలా కష్టపడడం, అందరికి సేవ చేసినాం. ఆ సేవనే ఈ రోజు మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా గుర్తించింది, పార్టీ గుర్తించింది, ప్రజలు కూడా గుర్తిస్తారు. భారీ మెజారిటీతో కూడా మేము గెలవబోతున్నాం. ఓకే. ఏమంటున్నారు మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? అయితే సర్పంచ్ అనేది పార్టీలకు అతీతంగా, ఫస్ట్ ఈ పార్టీలకు అతీతంగా ఎన్నుకోండి, పార్టీలకు సంబంధం లేకుండా మీ అందరికి సేవ చేస్తానని మా ఊరు ప్రజలకు నేను ముందుగా చెప్తున్నాను. ఓకే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీలన్నిటినీ కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అయితే చెబుతున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? లేదు, కాంగ్రెస్ పైన వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యతిరేకత వచ్చేసింది. ఓకే. ఇక్కడ కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ లోకల్ నాయకత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. నేను అక్కడ ఆ వ్యక్తి పైన మేము గెలబోతున్నాం భారీ మెజార్టీ తోటి ఫస్ట్. ఓకే. ముఖ్యంగా మీకే ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఏం వాగ్దానం? నేను చదువుకున్న వ్యక్తిగా ప్రజల ముందుకు వస్తున్నా. అక్కడ చదువుకోని వ్యక్తి అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన గెలిచినా గానీ ఆయన ఏం పని చేయలేడు. నేను గెలిచిన తర్వాత అందరికి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. ఏ అధికారుల దగ్గర మాట్లాడగలుగుతా, చేయగలుగుతా అనే నమ్మకం నాకుంది, ప్రజలకు కూడా ఉంది. నేను చేస్తా అని. అందుకనే నేను సర్పంచ్ అభ్యర్థిగా గుర్తిస్తున్న ప్రజలు కూడా. ఓకే. ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? నన్ను గెలిపిస్తే ఈ 5 ఏళ్ళు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేసినా వేయకపోయినా అందరికి పనిచేస్తా అని చెప్తున్నాను. నా తిరగకపోయినా అందరికి పనిచేస్తా. నేను సోషల్ వర్కర్ని. సోషల్ వర్క్ అంటే ఎట్లా? అంటే పిల్లలకి గానీ అట్లాంటివి, చదువుకున్నట్టు గానీ నా వంతుగా సాయం, చనిపోయిన వ్యక్తులకు గానీ ఆర్థిక సాయం, ఇంకెవరికైనా హాస్పిటల్లో ఉన్నా గానీ సీఎం రిలీఫ్ ఫండ్లు గానీ అన్ని పనులు చేసి సామాజిక దృక్పథంతో ఒక యువకుడిగా గెలవాలని ఆశయం. ప్రజలు గుర్తించాలి, నన్ను గెలిపించాలి భారీ మెజార్టీతో. గెలుస్తున్నాం కూడా. ఇప్పుడు ఈ రోజు వరకు జనాల నుంచి మంచి స్పందన ఉంది. ఇదే విధంగా ముందుకోవాలని ప్రజలని కోరుకుంటున్నాం. మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటది. ఇంటింటికి 1000, 2000, 3000 అయ్యాల్సి ఉంటది, పెట్టాల్సి ఉంటది. ఇట్లాంటిది నడుస్తుంది కదా జనరల్ గా. అంటే మీ దగ్గర కూడా మంచిగా ఉందా పెట్టనికి? డబ్బుతో పని లేదు. వాళ్ళని ప్రేమతో, ఆప్యాయతో ఓటాడుతున్నాం అంతే తప్ప డబ్బుతో రాజకీయం చేయట్లేదు. అవతల వాళ్ళు బెదిరిస్తున్నారు. బెదిరింపు రాజకీయాలు చేసి మేము గెలవకపోతే మిమ్మల్ని చూసుకుంటాం, మీకు ఆడ దొరుకుతారు, మీకు ఆ పని ఈ పని అని చెప్పి బెదిరింపు రాజకీయాలు చేసాం. మేము ప్రేమతోటి వాళ్ళ కాళ్ళు ఆశీర్వాదాలు తీసుకొని మేము ముందుకు వస్తున్నాం కదా. అయితే బెదిరింపులకు తావులేదు, మేము నిజాయితీగా జనాల మధ్యకి వెళ్ళి పనిచేస్తామని చెప్తున్నాం. అయితే ఒకసారి మార్పు కోరుకోవాలని అనుకుంటున్నారు పోతపల్లి ప్రజలు. గత 20 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాడు. ఆ నియంత కోట 20 years నుంచి ఒకరే సర్పంచ్ ఉన్నారా ఇక్కడికి? సర్పంచ్ అంటే ఒకే వ్యక్తి లీడ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తికి కోటకు బద్దలు కొట్టాలని నేను బరిలోకి దిగుతున్నాం, గెలవబోతున్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుంది అని ప్రజలకు కూడా గెలిచిన తర్వాత కూడా పనిచేస్తాం. చనిపోయిన వ్యక్తులకు, ప్రతి కుటుంబం ఎవరు చనిపోయినా పార్టీలకు అతీతంగా కానీ
చిన్న పెద్ద అని తేడా లేకుండా దాన సంస్థలకు నా సొంత డబ్బులతో నువ్వు సోషల్ గా వెచ్చించి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి వార్డు నెంబర్ ఉన్న సమయం మొత్తం సేవా కార్యక్రమాలు చేసిన ఆ సేవని ఈ రోజు గుర్తించి అభ్యర్థిగా తీసుకొచ్చిన ఆ సేవని మళ్ళీ మీ కేసీఆర్ గారికి మంచి గిఫ్ట్ ఇస్తారనమాట మీరు కేసీఆర్ కి. నాకు తెలిసి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీ పోతపల్లి వస్తుందని నేను అనుకుంటున్నాను. మెజార్టీ అనుకుంటున్నాను. మెజార్టీ పోతపల్లి గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. తెలంగాణ గిఫ్ట్ ఇస్తారంట. ఓకే. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి కొండల్ యాదవ్ గారు అభ్యర్థి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి అంటే ఏమున్నదంటే గత 20 ఏళ్ళ కింద అది ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగానే ఉంది. కొండల అనే వ్యక్తి సోషల్ వర్కర్ చనిపోయినా కానీ ప్రతి కుటుంబానికి పార్టీకి అతీతంగా ఏ పార్టీ మీరు నావోడు కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చిన్న నుండి పెద్ద వరకు కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ప్రతి ఒక్కరు చనిపోయినా కానీ సోషల్ వర్కర్ కానీ స్కూళ్ళు కానీ స్టడీ మెటీరియల్ కానీ ఎన్నిటికి కూడా ముందుండి నడిపించిన వ్యక్తి కొండల్ యాదవ్. మచ్చలేని నాయకుడు. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కూడా ఇంకో 5 ఏళ్ళు కూడా తనే భవిష్యత్తు ఇంకా చాలన చేస్తాడు. ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఇంకా మేము కూడా కార్యకర్తలంగా బాధ్యత పెంచాలని మా మీద ఒత్తిడి ఉందని మేము ఇప్పుడు అనుకున్న మెజార్టీ పీపుల్ కంటే ఇంకా 100 రెట్లు ఎక్కువనే మెజార్టీ చేస్తాము. ఊరిని 2-3 ఏళ్లలోనే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే విషయం కూడా మీ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలుస్తుంది. ఏ కార్యకర్తను అడిగినా ప్రత్యేకంగా నాయన నువ్వు ఎందుకు వస్తున్నావు, మేము మాకుంది సానుభూతి ఉంది, మేము చేస్తాం, నువ్వు రాకు, స్వచ్ఛంగా మేమే గెలిపించుకుంటాము, నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, చిన్న ఏజ్ లో 30 ఏళ్ళ చరిత్ర ఇప్పుడే ఉన్నది, 30 సంవత్సరాలు ఇంత ఉన్నావు, ఇంకా 20-25 ఏళ్ళ వరకు కూడా నేను మీ అంట ఉంటామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఇంత కనుక మాకేం కావాలి, కేటీఆర్ గారిని ఇంకా మేము తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి కౌన్సిల్లో అంతగా మెజార్టీ వెళ్దాం పోతపల్లి గ్రామం నుండి మెజార్టీ ఇస్తామని చేస్తాం. ఇప్పుడు ఆయన ఒక వార్డు మెంబర్గా 5 సంవత్సరాలుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిండు. ఆయనను ఎంతో ఒత్తిరు. అవతలకెళ్ళి మేము ఎమ్మెల్యేలము సర్పంచులము ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ అతని సొంత కొన్ని అప్పులు తెచ్చి ఇట్లా కొన్ని సేవా కార్యక్రమాలు చేసిండు. ఈరోజు ఆయన కంటే మేము కార్యకర్తలము, ఊరి గ్రామ ప్రజలు, కొండలు సర్పంచ్ కావాలి, మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మోరీలు, ఈ సీసీ రోడ్లు ఇవి 20 ఏళ్ళ కింద వేసిన రోడ్లే ఉండే ఈ ఊళ్ళో. ఇంతవరకు ఏ రోడ్ లేదు. బయటనేమో మేము ఎమ్మెల్యే మంచులం, సీఎం మంచులం అని చెప్పుకుంటారు కొంతమంది నాయకులు. ఊరికి మాత్రం కావాలంటే మీరు ఒక బండి తీసుకొని వీడియో తీసుకొని పోరి, ఈ ఊరు రోడ్లు ఎట్లున్నాయి, మోరు ఎట్లా ఉంది, ఏం కథ చూడండి. కొండల్ యాదవ్ అనే వ్యక్తిని, కొండల్ యాదవ్ కంటే ఎక్కువ గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, చదువుకున్న వాళ్ళందరూ కొండల్ యాదవ్ వెనుక ఉంటున్నాం. కంపల్సరీ కొండల్ యాదవ్ అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ మేము తెప్పించి కొండల్ యాదవ్ను సర్పంచ్ని చేసి తీరుతాం.